సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు లక్డీకాపూర్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారికి మద్దతు తెలిపిన ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా ఉద్యోగులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేయడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తలపెట్టినటువంటి కార్యక్రమం అనేటువంటిది వేలాది మందితోని ఇలా ఎస్పీడ్ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది. అదే విధంగా విద్యాశాఖ మంత్రి ఇంటి దగ్గర కూడా ఒక 200 మందితో చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ నిజంగా కూడా బాధాకరం, తప్పుడు విషయాల్ని అసెంబ్లీకి తెలిపినటువంటి సందర్భాన్ని మేము ఈ సందర్భంగా మరోసారి విద్యాశాఖ మంత్రి గారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ దేశంలోనే అత్యధిక శాలరీస్ ఇస్తామన్న మీరు ఏమి ఇస్తున్నారో ఒకసారి పక్క రాష్ట్రాలని ఆలోచన చేయండి అనేటువంటిది స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదే 7,000 మంది ఉద్యోగులు గత 15 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నాం. నేటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏ ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంత ఆవేదనతో వచ్చిండ్రు ఇక్కడికి అని అంటే, ఒక రాత్రి నుంచి బయలుదేరి వచ్చినాము. ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ 27,000 ఉద్యోగస్తులు ఉన్నారు, పై చిలుకు ఉన్నారు. దీన్ని మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు. మా ఆకలి బాధను ఏ విధంగా తెలుసు